హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే సగ్గు బియ్యంతో కిచిడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా చాలా సింపుల్గా మరియు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 2 కప్స్ సగ్గు బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇందులో తగినన్ని వాటర్ని అయితే వేసుకొని శుభ్రంగా అయితే వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మనము ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో అయితే 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు సగ్గు బియ్యానికి 1 కప్పు వాటర్ అన్నమాట. మనము 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని వీటిని అయితే ఒక 5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా చేసుకోవచ్చు. మీకైతే 5 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. సగ్గు బియ్యం అయితే ఈ విధంగా వాటర్ మొత్తం పీల్చేసుకొని పొడి పొడిగా అయితే అయినాయి అన్నమాట. నేను మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ చేశాను. చూడండి, ఇవైతే మనం ఇట్లా చేతిలోకి పట్టుకొని ప్రెస్ చేసి చూస్తే కూడా చాలా మెత్తగా అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఒక మీడియం సైజ్ 2 బంగాళదుంపలను అయితే తీసుకొని వాటిపైన పీల్ని అయితే తీసుకొని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అవి మునిగే వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పెట్టుకోండి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు బంగాళదుంపని. మనకి ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇందులో వాటర్ని అయితే వంపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అదేవిధంగా అలాగే క్యాప్సికమ్ని అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక క్యారెట్ మరియు పెద్ద సైజు ఆనియన్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే క్యాప్సికమ్ ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి. ఆనియన్ పచ్చి స్మెల్ పోయి క్యారెట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం అయితే కలుపుకొని మనము సగ్గు బియ్యంని అయితే ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి అయితే కలపండి. కలిపేటప్పుడు అయితే కొంచెం నిదానంగా కలుపుకొని ఒక 4 to 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. చూడండి, మనకైతే ఈ విధంగా పొడి పొడిగా అయితే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. దీన్ని అయితే వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.